శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా అక్రమ బంగారం పట్టుకున్నారు. ఆగస్టు 22న 2 ఇనుప గడ్డీలను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఓ ప్రయాణికుడు వదిలి వెళ్లాడు. అతడు కువైట్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. ఇనుప కడ్డీలను ఎవరు తీసుకెళ్లడానికి వస్తారో చూసేందుకు డిఆర్ఐ అధికారులు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎవరు రాకపోవడంతో ఇనుప కడ్డీలను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. ఇక అందులో 1261 గ్రాముల బంగారం గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా అక్రమ బంగారం పట్టుకున్నారు. అయితే కస్టమ్స్ అధికారులు ఆగస్టు 22న 2 ఇనుప కడ్డీలను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుడు వదిలి వెళ్ళాడు. అతడు కువైట్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. అయితే ఇనుప కడ్డీలను ఎవరు తీసుకెళ్లడానికి వస్తారో చూసేందుకు డిఆర్ఎఫ్ అయితే ఆ డిఐ అధికారులు సీసీ కెమెరాల నిఘాతో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎవరు రాకపోవడంతో మొత్తం కూడా ఇనుప కడ్డీల ఈ యొక్క కడ్డీలను ఆ డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 1261 గ్రాముల బంగారం గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని డిఆర్ఐ అధికారులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఆ యొక్క వ్యక్తి ఎవరు అనే కోణం లోపల కూడా అక్కడ వచ్చినటువంటి ఆ వ్యక్తి ఈ కడ్డీలను ఎందుకు తీసుకొని వచ్చాడు, ఇక్కడ ఎందుకు వదిలిపెట్టాడు, పోలీసు వాళ్ళని చూసేసి ఆ బయటికి తీసుకువెళ్ళలేము అనే ఉద్దేశంతో ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాడా అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఆధారంగా మొత్తం కూడా ఆ వ్యక్తి కదలికలను కూడా గమనిస్తున్నారు. ఎక్కడి నుండి తీసుకొని రావడం జరిగింది, ఎవరు ఇక్కడ ఉన్నటువంటి స్మగ్లర్లు ఎవరైనా ఉన్నారా, ఇక్కడ అందించేందుకు తీసుకొని వచ్చారా అనే దాంతో అది ఎవరైనా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం కోసం పోలీసులు కూడా ఆ ఇనుపగడ్డలను సీసీ కెమెరా మొత్తం కూడా పర్యవేక్షించారు. ఎవరు కూడా రాకపోవడంతో ఈ యొక్క కడ్డీలను పోలీసు వాళ్ళే స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. 8, 9, 10